చూడండి రైస్ ఫినిష్ అయింది మనది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి. లెగ్ చూడండి చక్కగా వచ్చిందండి. ఇదే కొలతలతో ఇలాగే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి గోంగూర చికెన్ చూడండి. ఇందాక చూపించాను కదా గోంగూర చికెన్, ఇది కూడా ఉడుకుతుంది, అయిపోవచ్చింది, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ టైంలో మనం కొన్ని జీడిపప్పులు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పుదీనా కొత్తిమీర అండి చూడండి, ఒక గుప్పిడి పుదీనా కొత్తిమీర కూడా ఈ టైంలో మనం యాడ్ చేసుకోవాలి. అది కొంచెం మిక్సీ పెట్టాను, మళ్ళీ కొంచెం యాడ్ చేస్తున్నాను. ఎక్కువగానే తింటామండి మేము పుదీనా కొత్తిమీర, చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి, మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. మేము ఇలా పుదీనా కొత్తిమీర వల్ల ఏం నష్టం లేదండి, మనకి 2 కట్టలు యాడ్ చేసుకోవచ్చు కేజీకి. చూడండి చక్కగా ఫ్రై అయిపోతుంది. బాగా మగ్గిచ్చేసుకొని కదా, ఇప్పుడు కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను. చూడండి కేజీకి ఒక 100 గ్రాముల పెరుగు అన్నమాట. ఈ టైంలో కొంచెం కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. ఎంత చక్కగా ఫ్రై అవుతుందో. ఇది వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కొంచెం పొడి మసాలా అండి. చూడండి మన మసాలా అంతా చక్కగా గ్రేవీ చూడండి ఎలా రెడీ అయిందో, ఇలా ప్రిపేర్ అయిపోతున్నాయండి చక్కగా. ఇప్పుడు దీంట్లో మనం లెగ్ పీస్లు యాడ్ చేద్దాం కొంచెం ఫ్రై అయిన తర్వాత. చూడండి టమాటోస్ కానీ మన మసాలా అంతా చక్కగా ఫ్రై అయిపోయింది. చూడండి ఇలా ఆయిల్ పైకి వస్తుంది చూడండి, ఆయిల్ ఇలా పైకి వస్తున్నప్పుడు మనం లెగ్ పీస్లు యాడ్ చేయాలి. చక్కగా ఫ్లేవర్తో ఆయిల్ పైకి వస్తుంది చూడండి, లెగ్ పీస్లు ఫ్రై అయిపోతున్నాయండి. చూడండి మీకు ఎలా కనిపిస్తుందో కానీ చక్కగా చూడటానికి బాగా మంచి స్మెల్ కూడా వస్తుంది. దానికి వాటర్ వేసుకున్నాను, చక్కగా ఒకసారి కలియబెట్టుకుంటున్నాను. కలియబెట్టుకొని చూడండి ఇందాక కొంచెం ఉప్పు వేసా కదా, ఇంకొంచెం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు. చూడండి కల్లుప్పు ఇందాక కొంచెం వేసా కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం వేస్తాను అనమాట. తర్వాత చూసుకొని యాడ్ చేద్దాము, మరీ లేకపోతే ఒకసారి వేస్తే మరీ కష్టమైపోతుందండి. చూడండి ఈ లోటాతో నేనైతే 2 లోటాల రైస్ తీసుకున్నాను. 1 లోటా బాస్మతి, 1 లోటా మామూలు రైస్ తీసుకున్నా, 2 లోటాలు అన్నమాట. ఇంకా యాడ్ చేసాము. చూడండి ఇక్కడ మాత్రం మన రైస్ యాడ్ చేసుకున్నాము. చక్కగా చూడండి ఒకసారి కలిపేసుకొని ఇక్కడ ఉప్పు చెక్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్ మన లెగ్ పీసులు మన మసాలా అంతా ఎలా అవుతుందో చూడండి, సూపర్ కదా. ఇప్పుడు చక్కగా చికెన్ కూడా ఉడికిపోతుంది మసాలాలో. చక్కగా ఇంకా మనం రైస్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. చూడండి బిర్యానీ సర్వ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి బిర్యానీ చక్కగా పెడుతున్నాను. చూడండి ఎంత బాగుందో చూడండి, నోరు ఊరుతుందన్నమాట. ఏంటంటే గోంగూర చికెన్ లెగ్ పీస్, చికెన్ కర్రీకి చూడండి చికెన్ ఫ్రై అవుతుంది. ఇక్కడ రైస్ చూడండి, ఇక్కడ గోంగూర చికెన్కి ప్రిపేర్ చేసుకున్న గోంగూర రుబ్బి రెడీ పెట్టుకున్నా, అన్నీ కలిపేసి 3 ఐటమ్స్ చేయాలండి ఇప్పుడు. చూడండి చికెన్ ఫ్రై అవుతుంది, ఇక్కడ ఫస్ట్ బిర్యానీ అవుతుంది.